ఆశీర్వాదాలు కలుగును గాక. ఆమేన్. కూడా మిమ్మల్ని ప్రార్థన ఆశీర్వదించును చేసుకుందాం. కాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడ, మహిమ కలిగిన తండ్రి, కృపా, జాలి, కనికరము, దయగలిగిన దేవ, భూమి ఆకాశముల మహాకాశములు సృజించిన వాడా, నా రక్షకుడా, నా యేసు ప్రభు, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఈ దిన దీవెనలతో ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రం. మాకిచ్చిన ప్రతి బిడ్డకి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. నాయనా తండ్రి దేవా, నీ దాసుడి ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటాం. అయా, నీ దాసుడు మీరు దీవించు, ఆశీర్వదించు, నీ రెక్కల చాట భద్రపరచు. అలాగే ప్రభా నాయనా, విత్తబడిన వాకు నా ప్రభు నూరంతగా ఫలించేటట్టుగా సహాయము కృప కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరొక్కసారి మా అందరితో మరొక్కసారి మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా. నాయనా, నీ వాక్కుని పంపించు ప్రభువా, నీ కార్యము జరిగించు ప్రభువా. నాయనా, ప్రతి బిడ్డకి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభువా నాయనా, మా ప్రాణాత్మ దేహాలు మీకు సమర్పించుకుంటూ నీ అధికారాన్ని లోబడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యంలో అపోస్తులు వాళ్ళు మొదలెట్టిన సంఘాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. ఈ సంఘం గురించి మాట్లాడుతూ దేవుని వాక్యంలో మనము సంఘం ఎప్పుడు మొదలైంది, ఆ సంఘాన్ని ఎవరు స్థాపించారు, ఎవరు రక్షణ పొందారు అని మనం చూసుకుంటూ వస్తుంటే, దేవుడి యొక్క వాక్యంలో మనము ముందుగా మనం చూస్తే 120 మంది వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. అక్కడితో సంఘము స్థాపించబడింది. ఎవరి ద్వారా స్థాపించబడింది అనేది మీకు తెలుసు. దానికి పునాది ఎవరో మీకు తెలుసు. కానీ దేవుని సంఘమా, ఆ మొదటి సంఘంలో ఎలాగుండింది అనేది మనం జాగ్రత్త పరిశీలన చేసుకుంటే, మనము ముందుగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం ప్రకారముగా మీరు చూస్తే 2:42 అవునమ్మా, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకయుండిరి. ఆమేన్. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అపోస్తుల బోధనను, సహవాసం, అలాగే రొట్టె విరుచటంలో, అలాగే ప్రార్థన, అలాగే సహవాసం, దీంతో మొదలైంది సంఘము. ఎగతెగగా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మీరు గమనిస్తూనే ఉంటారు, అపోస్తులు అందరూ 3ంటికి వెళ్ళి దేవుడి ఆలయంలో ప్రార్థన చేయటం, తిరిగి రావటం, వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు బోధకు, అంటే ఎవరు బోధ? అపోస్తుల బోధకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ బోధ, ఆ మొదటి సంఘము ఆ బోధతో స్థాపించబడింది. ఎఫీసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా 19, 20 వచనాలు 22 వరకు చదివితే వాళ్ళు పునాది వేశారు. ఎందుకంటే ప్రభు వాళ్ళకి అప్పచెప్పబడింది వాళ్ళు పొందుకున్నారు. అందుకే మీకు పోయినసారి చెప్పా, పౌల్ గారు కూడా అదే చెప్తున్నాడు, నాకు అప్పగింపబడినది అని చెప్తున్నాడు. వాట్ వాజ్ డెలివర్డ్ అంటు మీ ఐ సే అంటు యూ అని చెప్తున్నాడు. ఎందుకంటే అది ఎవరో చెప్పలా, ఆ బోధ మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించే సువార్త కాబట్టి ఆయన బోధించి వాళ్ళకి, వాళ్ళు తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా పొందిన తర్వాత ఆయన మాటలన్నీ తిరిగి జ్ఞాపకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కూడా ఉంటే గనక ప్రభు మాటలు ఎప్పుడన్నా కానీ గుర్తుపెట్టుకోండి, ప్రభు మాటలు ఆయన తిరిగి మనకి జ్ఞాపకానికి తీసుకొస్తాడు. ఒకవేళ మనం మర్చిపోయినా కూడా ఆయన తిరిగి మనకి జ్ఞాపకానికి తీసుకొని వస్తాడు. అందుకే అపోస్తులు ఏం చేసేవారంటే, ఆ మొదటి సంఘంలో ముందు ఆ బోధ గురించి వాళ్ళు ప్రకటించారు. ఏంటి ఆ బోధ అనేది మనం చూస్తున్నాం. తర్వాత ఆ యొక్క సంఘంలో ఐక్యత అనేది ఉండేది. ఐక్యత మరియు వాళ్ళు పంచుకునే విధానము, అంటే ప్రేమ కలిగిన ఉన్న సంఘం అది. అది ఆషామాష సంఘము కాదు, వాళ్ళు ప్రేమ కలిగిన సంఘం, అది ఐక్యత కలిగిన సంఘము. మూడోదిగా మనం చూసాం, వాళ్ళు శక్తియు మరియు అద్భుతాలతో నిండిన సంఘం అది. అంటే పరిశుద్ధాత్మ శక్తి కలిగి వాళ్ళు జీవించినట్లుగా మొదటి సంఘం ఎలా ఉండిందంటే, దేవుని యొక్క శక్తి,
వాళ్ళు ఎక్కడ వెళ్ళి ప్రార్థన చేయించుకునేవారు కాదు. ఎందుకంటే వాళ్ళే శక్తి పొందుకున్నారు, ఇతరులకి ప్రార్థన చేసేవారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చిన తర్వాత మనం వేరే వాళ్ళకి ప్రార్థన చేయాలి తప్ప మనమే ఎల్లప్పుడూ అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం కాదు. దేవుడు నీకు ఆల్రెడీ ఆత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నీవు కూడా శక్తి పొందుకోవాలి. ఆ శక్తి అందరికి ఇచ్చాడు. 120 మంది పొందుకున్నారు. తర్వాత 3000 మంది వాళ్ళు వాళ్ళు చేర్చుకున్నప్పుడు సంఘంలో వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. తర్వాత వాళ్ళు శక్తియే కాదు, తర్వాత మనం చూస్తున్నాము దేవుని యొక్క వాక్యంలో వాళ్ళు పరిశుద్ధాత్మతో పాటు ఆమేన్ వాళ్ళు హింసలు కూడా పొందుకుని ఉన్నారు. వాళ్ళు హింసలు ఎదుర్కొన్నారు. ఆ సంఘము నిలబడింది. వాళ్ళు హింసించినా కూడా మనం చూస్తూ ఉంటాం. అది యెరూషలేములో సంఘమైనా, లేకపోతే అది సార్దేస్‌లో అయినా, యూదియాలో అయినా, సమరయలో అయినా, ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క సంఘానికి హింస అనేది తప్పలేదు. ఎందుకంటే ఆ నామంలో మీరు ప్రకటించడానికి వీలు లేదు, బోధించడానికి వీలు లేదని అనేక మంది అన్యులు ఆపటానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా వీళ్ళు ఆ యొక్క హింసల్లో కూడా దేవుని యొక్క సువార్తని ప్రకటించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు సంఘం ఫిలిప్పీ సంఘం చూడండి, లేకపోతే అంతియోకులో చూడండి, లేకపోతే లిస్ట్రియాలో చూడండి. ఈ సంఘాలన్నీ వాళ్ళు హింసించబడ్డారు. వాళ్ళు తెస్సలోనికి వెళ్ళినా అక్కడ కూడా జనాలు పోగయ్యారు. వాళ్ళని కొట్టడానికి, రాయిలు పెట్టి కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఈ దినాల్లో మనం చూస్తున్నాం అయన్నీ. ఎందుకంటే ఇది చివరి సంఘము. ప్రభు నామాన్ని ప్రకటించబడడానికి వాడు ఇష్టపడడు. ఎందుకంటే ప్రభు నామంలో శక్తి ఉంది. రక్షణ అనే శక్తి ఆ నామంకే ఉంది. ఇంకా వేరే నామానికి రక్షణ అనేది లేదు. కాబట్టి ఆ నామంలోనే రక్షణ ఉంది. కాబట్టి అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా వేరే యొక్క నామం మనకి ఇవ్వబడలేదు. కేవలం మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే మనకి రక్షణ ఉందని వాళ్ళు కొట్టినా కూడా అపోస్తుల కార్యం 5:40 ప్రకారం వాళ్ళని కొట్టినా, వాళ్ళని చెరసాల్లో పడేసినా కూడా, వాళ్ళు హతసాక్షులు అయినా కూడా దేవుని యొక్క సువార్త మట్టుకు వాడు విడిచిపెట్టలేదు. దేవుడి వాక్యము విస్తరించబడినది అని దేవుడి వాక్యం చెప్తుంది. దేవుని సంగమా, వాక్యాన్ని ఆపడానికి ఎవ్వరికీ శక్తి లేదు. కానీ మనమైతే ధైర్యంగా ప్రకటించే వారుగా ఉండాలి. రేపు మన ప్రాణాలు పోవచ్చు. మీరు ఎక్కడన్నా ఉన్నా కూడా ప్రభు నామానికి హింసించబడొచ్చు. మీరు శ్రమలు పొందొచ్చు. అనేక విషయాలు జరగొచ్చు. కానీ మనం నిలకడగా మన దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఇచ్చిన మనకి బాధ్యత మనం నెరవేర్చేవారుగా మనం ఉండాలి. దేవుని సంగమా, ఆ బోధ, అపోస్తుల బోధ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ బోధ ఏంటి? ఆ బోధలో ఏముంది? వాళ్ళు ఏమేమి ప్రకటించారు అని మనం జాగ్రత్త చూస్తే, అపోస్తుల బోధ అనగా యేసుక్రీస్తు గురించిన ఉపదేశము. ఆ బోధ కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తు గురించే వాళ్ళు బోధించారని మనము పోయిన వారము, ఆ వారము చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 42వ వచనంలో చదవమ్మా. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ఆమేన్. యేసే క్రీస్తు అని వాళ్ళు ప్రకటించారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయనే దేవుడు పంపబడిన అపోస్తలు. మన ప్రభువైన యేసుక్రీస్తును కూడా అపోస్తలని పిలిచాడు. ఎవరు? పౌలు గారు. ఎందుకంటే పంపబడిన వాడంటే అపోస్తలు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? తండ్రి నన్ను పంపించినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నానని చెప్పేసి వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఊదిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేశారంటే పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత వాళ్ళకి కొద్దిగా ధైర్యం వచ్చింది. వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళు మన ప్రభువైన యేసే క్రీస్తు అని వాళ్ళు ప్రకటించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 2:2 నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. ఆమేన్. వాళ్ళు తర్వాత ఏం బోధించారు? యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప ఇంకా వేరేది ఇంకా ఏ విషయం బోధించేవారు కాదు అని చెప్తున్నాడు. ఆమేన్. వాళ్ళు కట్టుకథలు, ఇంకా వేరే స్టోరీస్ ఏముండదు. అపోస్తుల బోధలో వాళ్ళు కేవలము క్రీస్తు గురించే, యేసే క్రీస్తు అని, యేసే ప్రభు క్రీస్తు అని,
అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో ఆయన ప్రభువు మరియు క్రీస్తు అని నియమించున్నాడు, దేవుడు నియమించున్నాడని దేవుడి వాక్యం రాస్తుంది. ఆయన ప్రభువు, తర్వాత ఆయన క్రీస్తు అనగా ఆయన, అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు అని పిలిచారు. ముందుగా ఏం బిరుదిచ్చారు? ప్రభు. తర్వాత ఆయన యేసు అని అందరికీ తెలుసు. కానీ ఆ యేసే ప్రభువు మరియు క్రీస్తు అభిషక్తుడు అని చెప్పి వాళ్ళు పిలిచారు. వీళ్ళేం చేస్తున్నారంటే వీళ్ళు కూడా అదే విధంగా జీవించారు కాబట్టి వాళ్ళని అంతియోక్లో వీళ్ళు క్రైస్తవులు అని పిలిచారు. క్రైస్తవులు అనగా ప్రభుని వెంబడించేవారు. దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. దే లివ్డ్ ఎ లైఫ్ ఈక్వల్ టు వాట్ హౌ జీసస్ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్. వాళ్ళు ఎలా అంటే ప్రభు జీవించినట్లుగే జీవించారు. ఎందుకంటే కల్లారా చూశారు, ప్రభు జీవితాన్ని కల్లారా చూశారు. ఈ 3.5 సంవత్సరాలు వాళ్ళు అపోస్తులు ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ప్రభుతో పాటు వాళ్ళు అనేక విషయాలు చూశారు, నేర్చుకున్నారు. ఆ విధంగానే జీవించారు. ప్రేమ విషయంలో ఏంటి, కనికరమ విషయంలో ఏంటి, శక్తి విషయంలో ఏంటి, బోధ విషయంలో ఏంటి, అన్ని విషయాల్లో ప్రభు వల్లనే వాళ్ళు జీవించారు. అందుకే ప్రభు కనిపించాడు మనుషుల్లో. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రభువే కనిపించాడు కాబట్టి వీళ్ళు క్రైస్తవులు అని పిలిచారు అంతియోకులో. దాని తర్వాత ఈ బోధ అనేక మందికి చాటింది. మీరు పెంతెకొస్తు దినాన మీరు చూడండి, పేతురు ధైర్యంగా లేచి 36 వచనం నుండి 41 వరకు ఆయన చెప్తున్న మాట ఒకసారి చదవండి. 2వ అధ్యాయము 36న పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు 36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది నియమించును అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ యూదులే. ఇప్పుడు వాళ్ళకి ప్రభు ఎవరో తెలియదు, చంపడం వరకే తెలుసు వారికి. కానీ తండ్రి అయిన దేవుడు ఆయన అభిషేకించాడని, ఆయన ప్రభుని క్రీస్తు అని ఆయన నియమించున్నాడని వాళ్ళకి తెలియదు. ఆ మాట చెప్పంగానే వాళ్ళు హృదయాలు నొచ్చుకున్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అంటున్నారు. ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అన్నప్పుడు పేతురు సమాధానం చూడండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఆమేన్. చూసారా దేవుని సంగమా? మొదటిగా ఆయన ప్రభుని యేసుక్రీస్తు గురించి ప్రకటించాడు. ఆయన ఎవరు? దావీదు కుమారుడని, ఆయన ఈ లోక పాపం గురించి వచ్చాడని, ఆయనే క్రీస్తు అని, ఆయనే ప్రభు అని దేవుడు నియమించున్నాడని వాళ్ళకి తెలియపరిచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం మొదలెట్టాడు. అక్కడి నుండి ఏమైందంటే వాళ్ళు ఒప్పుకున్నారు, ఆయన మాటల్ని ఒప్పుకొని వాళ్ళందరూ ఇంచుమించు 3,000 మంది ప్రభులోకి వచ్చారని దేవుడి వాక్యం చెప్తుంది. దేవుని సంగమా, ఎక్కడ గాని ఇంకా వేరే ఒక నామంలో ప్రకటించడానికి వీలు లేదు. ఇంకా వేరే మార్గము లేదు. క్రియల ద్వారా కాదు మనం రక్షణ పొందేది. దేవుని సంగమా, వాళ్ళు కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించే సువార్త ప్రకటించారు. ఆయన వచ్చాడని, ఈ శరీరంలో వచ్చాడని, ఆయన చనిపోయి 3వ దినాన లేచాడని, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పునరుద్ధానము గురించి వాళ్ళు ప్రకటించేవారు, సిలువ గురించి ప్రకటించేవారు. అందుకే మన సువార్తలో కూడా మనం ఎప్పుడైనా కానీ వాక్యం ప్రకటించేటప్పుడు ఆమేన్, జీసస్ మస్ట్ బి ద సెంటర్ ఆఫ్ ద గాస్పెల్. ఇఫ్ జీసస్ ఇస్ నాట్ ద సెంటర్ ఆఫ్ ద గాస్పెల్, దెన్ ఇట్స్ నాట్ ద గాస్పెల్. అది దేవుడి సువార్త కానే కాదు, అది వేరే యొక్క సువార్త. ఆ వేరే యొక్క సువార్త గురించి మన పౌలు గారు చెప్తూ ఉంటారు, గలతీయులకు రాసిన పత్రిక 1:8 ప్రకారం. అది కూడా సువార్తే, కానీ అది వేరే యొక్క సువార్త. అది ప్రభు ఇచ్చిన సువార్త కానే కాదు. ఆమేన్. శిష్యులకు ఇచ్చిన సువార్త కానే కాదు. అందుకని అంటాడు
ఒకవేళ దేవదూత వచ్చినా మేము వచ్చినా ఎవరన్నా గాని ఈ సువార్తని తీసుకురాకపోతే వాడు శాపగ్రస్తు అవునుగాక అన్నాడు. ఎందుకంటే దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించే మనం ప్రకటించాలి. అది అపోస్తుల బోధన మొదటిది. రెండోదిగా అపోస్తుల బోధన ఆ మారు మనస్సు మరియు పాప క్షమాపణ గురించే వాళ్ళు బోధించారు. ఆ బోధ ఎలాంటి బోధ అంటే ఏమేన్ అపోస్తుల కార్యం 2:38 పశ్చాత్తాపం పడడి అని చెప్పారు. మారు మనసు పొంది మీరు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందుడి అని చెప్పారు. Always in the gospel there must be repentance. Amen. The gospel is to call people to repentance and the forgiveness of our sins. That there is forgiveness in the name of Jesus. There is forgiveness and mercy in the name of Jesus. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రకటించారు. రెండోదిగా మారు మనసు గురించి వాళ్ళు ప్రకటించారు. పాప క్షమాపణ గురించి వాళ్ళు ప్రకటించారు. ఆమేన్. చూడండి అపోస్తుల కార్యం 3:19-20. 19. అయితే దేవుడు ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. ఆమేన్. మీరు ఎక్కడికి వెళ్ళినా అపోస్తులు ఇదే వీళ్ళ బోధ. ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రకటించం, మారు మనసు, పాప క్షమాపణ. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే బోధించారు. లూకా సువార్త 24:47. లూకా 24:47 అన్నా. 47. యెరూషలేము లూకా మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఆమేన్. మారు మనస్సు, పాప క్షమాపణ ప్రకటించబడాలి. ఆమేన్. ఆయన యొక్క నామములో ప్రకటించబడాలి. అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ పాపాలకి మీరు ఒప్పుకునేలా మీకు పాప క్షమాపణ కలుగుతుంది. అది కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు మారు మనసు కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుందని వాళ్ళు ప్రకటించారు. అది అపోస్తుల బోధ. ముందు ప్రభువైన యేసుక్రీస్తు గురించే సువార్త. రెండోది వారు మారు మనసు గురించి మాట్లాడారు. ఆల్వేస్ రిమెంబర్, వెర్ ఎవర్ ద గాస్పెల్ is preached, there must be repentance and the remission of sins. That also must be preached. That there is forgiveness in the name of Jesus. యేసుక్రీస్తు ప్రభు నామంలో మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ కలుగుతుందని మనం ప్రకటించాలి. ఎందుకంటే వాళ్ళ పాపాలు అలాగే ఉండిపోతాయి. లేకపోతే వాళ్ళ పాపంలోనే జీవిస్తారు. కానీ ది గాడ్ is giving them hope to come to the cross and ask God for forgiveness. It's an invitation to repent for the remission of sins. The blood was shed for the remission of sins. ఆ పరిశుద్ధమైన రక్తము పాప క్షమాపణ కొరకే కదమ్మా చిందించబడింది. దేవుని సంగమా, అది అపోస్తుల బోధ అంటే. మూడోది అపోస్తుల బోధ అంటే విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడుతున్నారని చెప్పారు. అది మీరు చేసిన కార్యము కానే కాదంటున్నాడు. ఇట్స్ నాట్ అబౌట్ మ్యాన్స్ వర్క్స్. ఎందుకంటే చాలా సంఘాలు దీని మీద డిపెండ్ అయ్యారు. నేను మంచి పని చేస్తే నేను రక్షింపబడతానేమో. దే ఆర్ ట్రైయింగ్ టు గెయిన్ ఫేవర్ విత్ గాడ్. ఆమేన్. త్రూ గుడ్ వర్క్స్ దే ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ ఫేవర్ విత్ గాడ్. మీరు గమనించండి, వాళ్ళు ఈ కొండెక్కితే నాకు మోక్షం ఉంటుంది, క్షమాపణ ఉంటుంది. దే ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్. చాలా సంఘాలు ఉన్నాయి అలాగా. దేవుని సంఘమా, మనము చేసింది ఏమీ లేదు, మనం చేయాల్సింది కూడా ఏమీ లేదు. సమస్తము ఆయన చేసి ఉన్నాడు. కేవలము మనము విశ్వాసము ద్వారానే, కృప చేతనే మనం రక్షింపబడుతున్నామని దేవుడి వాక్యం చెప్తుంది. అందుకే కృప సత్యము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వచ్చిందని చెప్తున్నాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కానీ కృప సత్యము ఆమేన్ ఎవరి ద్వారా? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ అంటున్నాడు. ఈ ఒక్క మాట దేవుని సంగమా,
ఈ ఒక్క మాట వలన ఒక అతను చనిపోయాడు. మీకు తెలుసో తెలీదో. ఎందుకంటే అతను ఒక్కసారి ఆర్సిఎం చర్చ్ లో ఆయన ఈ వాజ్ అ మంక్, ఈ వాజ్ అ ఫాదర్. ఆయన ఇది చదువుతుంటే ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ఫేవర్ విత్ గాడ్, వీఆర్ ట్రైంగ్ టు డూ గుడ్ వర్క్స్ టు గెట్ ఫేవర్ ఫ్రమ్ గాడ్. మనం మంచి పనుల ద్వారా మనం దేవుని తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన గ్రహించాడు. అది తప్పు కదా, ఇక్కడ కేవలం కృప చేతనే మనం రక్షింపబడుతున్నాము విశ్వాసము ద్వారా అని ఆ మాట చదివినప్పుడు ఆయన ఇంకా ఏం చేశాడంటే ఆర్సిఎం చర్చ్కి వెళ్ళి మరి 99 to 101 థీసిస్ రాసి ఆయన తలుపు మీద కొట్టివేశాడని చెప్పి ఆయన ఆ చదివినప్పుడు ఒకసారి రోమ్కి రండి మీతో మాట్లాడతామని చెప్పేసి పిలిపించి ఆయన అక్కడ హతసాక్షి అయ్యాడు. దేవుని సంగమా, వాళ్ళు ప్రకటించింది ఆ బోధలో విశ్వాసము ద్వారానే కృప చేతనే మీరు రక్షణ పొందుతున్నారని ప్రకటించబడింది. అందుకే ఎంత విశ్వాసం చూడండి, ఎంత సింపుల్గా ఉందో. నీ నోటి ద్వారా నువ్వు యేసుని ప్రభు అని ప్రకటించిన ఎడలా, లేకపోతే ఒప్పుకున్న ఎడలా, నీ హృదయంలో ఆయన తిరిగి తండ్రి ఆయన్ని 3వ దినాన లేచాడని నువ్వు విశ్వసిస్తే అదే చాలు. కండిషన్ ఇస్ దట్ యు మస్ట్ స్పీక్ దట్ జీసస్ ఇస్ లార్డ్ and believe in your heart that God had raised him from the dead and you shall be saved. అంత సింపుల్. but we make it so complicated. ఇది చేయాలి, అది చేయాలి, రక్షణ కొరకు మనం ఇది చేయాలి, అది ఏం చేయక్కర్లా. విశ్వాసము ద్వారానే కృప చేతనే అని చెప్తున్నాడు. దేవుడు రుచితమైన కృప ద్వారా నువ్వు రక్షింపబడ్డా, నువ్వు ఇంకా ఏం చేయక్కర్లా. నువ్వు ఆల్రెడీ ఆయన ఒప్పుకున్నావు క్రీస్తు అని. కానీ ఒప్పుకున్న తర్వాత పౌల్ గారు ఏం చెప్తారంటే అప్పుడు దాంతో పాటు మంచి క్రియలు కూడా మనలో కనబడాలి అంటాడు. దేవుని సంగమా, క్రియల ద్వారా మన రక్షణ పొందట్లేదు, కానీ రక్షణ పొందిన తర్వాత మన మంచి క్రియలు అనేది కనిపించాలి. అది వాళ్ళ బోధ. ముందుగా యేసుక్రీస్తు ప్రభువే గురించి ప్రకటించేవారు. రెండోది మారు మనసు, పాప క్షమాపణ ఆయన నామంలో. మూడోదిగా విశ్వాసము ద్వారానే కృప చేతనే మనము రక్షింపబడుతున్నామని వాళ్ళు ప్రకటించారు. నాలుగోదిగా మీరు చూస్తే అపోస్తల బోధ పరిశుద్ధమైన జీవితమును మరియు విధేయత గురించి వాళ్ళు బోధించారు. ఆ బోధ ఏంటంటే మనము రూపాంతరంగం మనం చెందాలి, మనం పరిశుద్ధులుగా మనం మార్చబడాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలి? we have to be separated from this perverse generation. Amen. Holiness is nothing else but consecrated unto the Lord. మనం దేవుడి ద్వారా ప్రతిష్ఠించబడ్డాము. పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చిందే పరిశుద్ధులుగా ఉండటానికి. దేవుని వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. అనుదినము ఉతక స్నానము ద్వారా నీ యొక్క శరీరంలో ఉన్న ప్రతిదీ ఆయన ఏం చేస్తున్నాడు? కడిగి వేస్తున్నాడు. మనసుని కడిగి వేస్తున్నాడు, మనసాక్షిని కడిగి వేస్తున్నాడు, నీ హృదయంని కడిగి వేస్తున్నాడు. అనుదినము వాక్యము ద్వారా. ఆ వాక్యంలో ఉన్న శక్తి అలాంటిది. మనం ఇంకా మంచి పనులు చేయడానికి, దేవుని తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. యు ఆల్రెడీ సేవ్డ్. we are trying to save ourselves. No, you are already saved by the grace of God through faith. మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏది? మన క్రియల ద్వారా. అలా అయితే ఆయన మనం ఇష్టడుగా ఉంటామేమో అని కాదు. దేవుని సంగమా, యు ఆల్రెడీ బిలవ్డ్ ఆఫ్ ద లార్డ్. ఆయన నిన్ను ప్రేమించాడు, రక్షించాడు. ఇంకా నటన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మన హృదయాలు పరిశుద్ధపరచబడాలి, మన మనసు పరిశుద్ధపరచబడాలి. ఇంకా వేషధారణకి చోటు ఉండకూడదు. మనం పరిశుద్ధులుగా ఉండాలంటే మనం ప్రతిష్ఠించబడాలి. అనుదినము దేవుని ఆత్మ ద్వారా we have to be separated from this perverse generation because we are holy unto the Lord. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడుగా మీరు ఉండుడి అని ఆయన ఆజ్ఞాపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 ప్రకారంగా మీరు పరిశుద్ధతనం లేకుండా మీరు దేవుని చూడలేరు అని చెప్తున్నాడు. చూడలేరని చెప్తున్నాడు.
పేతురు రాసిన మొదటి పత్రిక 1:15-16 ప్రకారంగా నేను పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధుడుగా ఉండండి అని చెప్తున్నాడు. Amen. Holiness is not something that we put on. Holiness is something that we separate ourselves from. Amen. You separate yourself from sin. You separate yourself from this earthly things. That is separated. Amen. Consecrated unto the Lord. That is why we are all separate people. That is why the Bible calls us a holy nation, a royal priesthood, a peculiar people. పేతురు చెప్పట్లేదమ్మా? పేతురు రాసిన పత్రిక 2:9 చదవండమ్మా. 2వ పత్రిక 2:9. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పేతురు పరులను రాసిన మొదటి పత్రిక 2:9. 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చెయ్యు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఆమేన్. అది యూదులే కాదు, మనకు కూడా. దేవుని సంగమా, నిన్ను ఒక పరిశుద్ధమైన జనాంగంగా పిలిచాడు. దాని గురించి వాళ్ళు ప్రకటించారు. అదే అపోస్తల బోధ. ఎప్పుడైనా గమనించండి, కేవలము ప్రభు గురించే ప్రకటించారు. మారు మనసు, పాప క్షమాపణ గురించి ప్రకటించారు. మూడోదిగా మనం ఏం చూస్తున్నాము? మనము ఏంటమ్మా? పరిశుద్ధమైనటువంటి ప్రజలనై ఉన్నాం. అమ్మా, విశ్వాసము ద్వారానే కృప చేతన మీరు రక్షింపబడుతున్నారని ఆయన ప్రకటించారు. నాలుగోదిగా పరిశుద్ధమైన జీవితము మరియు విధేయత. ఆమేన్. మీరు ఎక్కడైనా చూడండి, అపోస్తుల కార్యంలో 19:18-19 చదవమ్మా. అపోస్తల కార్యము 19 అన్న ఒకసారి నంబర్స్ చెప్పరా? 19:18 వరకు చదువు. 19. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 70,000 రూకలాయెను. ఇంత ఆమేన్. ఏం ప్రభావముతో చేశారు? ఆ సువార్త వినంగానే, దేవుడి యొక్క సువార్త వినంగానే వాళ్ళ హృదయాలన్నీ మారిపోయినాయి, నొచ్చుకున్నాయి. వాళ్ళు ఏం చేశారంటే, ఆ మాంత్రికులు వాళ్ళు రాసిన పుస్తకాలు, ఆ పుస్తకాల్లో చదివి వాళ్ళు మంత్రాలు చదువుతారు, అవన్నీ తీసుకొచ్చి మంటలో వేశారు. కాల్చివేసింది. ఎందుకంటే ఆ పాత జీవితం అనేది ఇంకా సంబంధం లేదు వాళ్ళకి. కానీ మనం అయితే పొత్తు పెట్టుకుంటాం పాత జీవితంతో. మనకి ఇంకా లోక విషయము మనకి కావాలి. లోకంలో ఏం జరుగుతుందో మనకు కావాలి. దేవుని సంగమా, వాళ్ళు గతముని ఏం చేశారంటే పూర్తి చేశారు. ప్రభుతో పాటు పూర్తి చేశారు. ఆయన మరణంలో అది పాత గతం అంతా పూర్తి చేశారు. ఇప్పుడు నూతన సృష్టిగా మనం మార్చబడాలి. కానీ చాలా మంది క్రైస్తవులు నూతన సృష్టి అనేది వాళ్ళలో కనపడదు. ఆ నూతనమైన జీవితము కనపడదు. ఎందుకని దేవుని సంగమా, వాళ్ళు ఇంకా పాతయి కొన్ని ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. అది ఇంకా వాళ్ళు పూడ్చలేదు. అది మంటలు వేయలా. వాళ్ళు విడిచిపెట్టలేదు. ఆ జీవితం ఇంకా విడిచిపెట్టలేదు. ఒక పక్క క్రీస్తు కావాలి రక్షణ కొరకు, ఒక పక్క ఇంకా లోకంలో జీవించి వాళ్ళు అనుభవించాలని వీళ్ళు ఇంకా ఇష్టపడుతున్నారు. దేవుని సంగమా, యు కెనాట్ హ్యావ్ 2 చాయిసెస్. అందుకే యోషువ చెప్పాడు, ఏలియా చెప్పాడు, యు కెనాట్ హ్యావ్ 2. ఆమేన్. యు కెనాట్ బి ఆఫ్ 2 మైండ్స్. యు ఐదర్ బిలాంగ్ టు గాడ్ or you do not belong to God. నువ్వు దేవుడి సంబంధియా కాదా అనేది 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సంబంధి అయితే యోషువ చెప్పినట్లుగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ఏలియా చెప్తుంది అదే. ఇఫ్ బేల్ ఇస్ గాడ్, వర్షిప్ హిమ్. బట్ ఇఫ్ జెహోవా ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ గాడ్, దెన్ వర్షిప్ హిమ్. బట్ డోంట్ బి ఆఫ్ 2 మైండ్స్. చాలా మంది ఇప్పటికి అలాగే ఉన్నారు. కొంతసేపు ఏమో లోక ప్రకారంగా, ఆదివారం వస్తే క్రైస్తవుడుగా అన్ని అనుభవిస్తాం ఈ లోకంలో.
అన్ని కావాలి మనకి. ఇటుపక్క కావాలి, అటుపక్క కావాలి. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు సిరిని దేవుని దేవుని సేవించలేవు అన్నాడు. ఏదో ఒకటే, నీకు సిరి కావాలంటే సిరిని సేవించు, నీకు దేవుడు కావాలంటే దేవుని సేవించు. ప్రభు చెప్తున్న మాట అదే కదమ్మా కొత్త నిబంధనలో. ఇప్పటికీ దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ టూ మైండ్స్. వాళ్ళు పరిశుద్ధమైన జీవితం, అందుకోసం వాళ్ళు రూపాంతరంగం చెందలేదు. వాళ్ళు మార్పు అనేది చెందలేదు. ఎందుకు? బికాస్ దే మైండ్స్ ఆర్ నాట్ గివెన్ టు గాడ్. దే మైండ్స్ ఆర్ నాట్ టేకెన్ ఓవర్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము ద్వారా వాళ్ళ మనసులు మార్చబడలేదు. దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వాలి, చోటు ఇవ్వాలి. చోటు ఇవ్వడి అని ప్రభు చెప్తున్నాడు. గివ్ ప్లేస్. ఎక్కడిస్తున్నాం వాక్యానికి? మనం చోటు ఎక్కడిస్తున్నాం? మన హృదయాల్లో, మన మనసులో ఎక్కడ ధ్యానిస్తున్నాము? దివారాత్రులు ధ్యానించమన్నాడు. వాక్యాన్ని ధ్యానిస్తే కదా, వాక్యానికి చోటు ఇస్తే కదా. నా కుమారుడా అని చెప్తున్నాడు. ఎక్కడ పెట్టమన్నాడు వాక్యము? హృదయంలో ఉంచమన్నాడు. దొరికిన వారికి అది జీవము, జీవమున ఏం లేదు, వాళ్ళ శరీరానికి ఆరోగ్యము అని చెప్తున్నాడు. వాక్యానికి చోటు ఇస్తే వాక్యం తన పని అది చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే అది సత్యము. అదే విడుదల కలిగిస్తుంది. అదే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. అదే నిన్ను నూతన పరుస్తూ ఉంటది. అదే నీకు మారు మనసు కూడా ఇచ్చేది వాక్యమే. అందుకే వాక్యం, నా వాక్కు వెళ్ళి ప్రకటించమన్నాడు, నా సువార్త వెళ్ళి ప్రకటించమన్నాడు. ఎందుకంటే దేవుడి మాటల్లో జీవం ఉంది, దేవుడి మాటల్లో సత్యము, దేవుడి మాటల్లో నిన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించను అని చెప్తున్నాడు. దేవుని వాక్యము వాళ్ళు అదే బోధించేవారు. దేవుని సంగమా, ఆ బోధలో పరిశుద్ధమైన జీవితము గురించే ప్రకటించారు. ప్రభు కొరకు సిద్ధపరిచేవారు. వాళ్ళు ఎలా జీవించారంటే, ప్రభు ఆ కాలంలోనే వచ్చేస్తాడేమో అని చెప్పి అలా జీవించారు. అందుకే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రాయాల్సిన పని వచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రభు వచ్చేస్తున్నాడు, ఆ సమయంలోనే 2000 సంవత్సరాల క్రితమే ప్రభు వచ్చేస్తున్నాడని వాళ్ళు అలా జీవించారు. వాళ్ళు కంగారు పడుతున్నారు. వాళ్ళు ఇదిగా అవుతుంటే, కన్ఫ్యూజన్ ఉంటే, అప్పుడు 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పౌలు గారు రాస్తున్నారు. ఈ అన్ని సంఘాలు జరగాలి, అప్పుడే ప్రభు వస్తాడని వాళ్ళకి కొంచెం ఏం చేశాడంటే సమాధానపరిచాడు. దేవుని సంగమా, అపోస్తుల బోధ విశ్వాసులకు మధ్య ప్రేమ మరియు ఏమిస్తుంది? సహవాసము. వాళ్ళ ఇదే ప్రేమ గురించే ప్రకటించారు. దేవుని యొక్క ప్రేమ, దేవుడు ఎలా ప్రేమించాడు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన మాటలు వాళ్ళు సంఘాలకి తెలియపరిచారు. మన ప్రభువైన యేసుక్రీస్తు 13వ అధ్యాయము యోహాను సువార్తలో 34వ వచనంలో లవ్ వన్ అనదర్ యాజ్ ఐ లవ్డ్ యు అని చెప్పాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఇతరులను వెళ్ళి ప్రేమించుడి అని చెప్పాడు. వాళ్ళు ప్రేమ గురించి ప్రకటించారు. మీరు గమనించండి, పేతురు బోధించినప్పుడు చాలా మంది మారు మనసు పొందారు. పౌలు గారు బోధించినప్పుడు సంఘాలు స్థిరపరచబడినాయి. యోహాను బోధించినప్పుడు సత్యము గురించి, ప్రేమ గురించి బోధించాడు. అందుకే మీరు యోహాను సువార్తలో ఎక్కువ ప్రేమ గురించి, మీరు యోహాను 3:16 తీసుకోండి, 13వ అధ్యాయము తీసుకోండి, లేకపోతే 3 పత్రికల్లో చూడండి, ఆయన ప్రేమ గురించి, దేవుడి యొక్క సత్యము గురించి ఆయన ప్రకటించాడు. ఎప్పుడన్నా పేతురు ఎక్కడ వెళ్ళి బోధించినా అనేక మంది మారు మనసు పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పౌలు గారు బోధించినప్పుడు, లేకపోతే పౌలు గారు దేవుని వాక్యము ప్రకటించినప్పుడు సంఘాలు స్థిరపరచబడినాయి. యోహాను దేవుని వాక్యము ప్రకటించినప్పుడు మనుషులు సత్యంలోను ప్రేమలో నడిచారు. మీరు గమనించండి, ఆ ప్రేమ లేకపోతే ఇంకా అన్ని వ్యర్థమే అన్నాడు. యు మైట్ హ్యావ్ డిఫరెంట్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అనేక కృపా వరాలు ఉండొచ్చు నీ దగ్గర, కానీ ప్రేమ లేకపోతే వ్యర్థము అన్నాడు. శ్రేష్టమైనది ప్రేమే అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడి ప్రేమ స్వరూపి. మరి ఆయన పోలిన వారుగా మనం ఉన్నాము.
ఆయన పోలిన వారుగా ఆయన సృష్టించాడు. మరి ఆ ప్రేమ మన హృదయాల్లో ఆత్మ ద్వారా కుమ్మరించబడుతుందని చెప్తున్నాడు. మరి మన ప్రేమ ఎక్కడుందమ్మా? సంఘస్థుల్లో ప్రేమ లేదు. కుటుంబాల్లో ప్రేమ లేదు. ఆ? ఎక్కడ ఉంది ప్రేమ? ప్రేమ అనేది లేదు. ఉట్టి మాటలే. ప్రేమలో ఎప్పుడు చేతలుంటాయి. ప్రేమ కలిగిన వాడు చేసి చూపిస్తాడు. ప్రభు ప్రేమ ఎలాంటిదంటే చేసి చూపించాడు. నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అనేది శిలువ మీద చూపించాడు. ప్రేమలో ఎప్పుడు సాక్రిఫైస్ ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. ప్రేమలో ఎప్పుడు సాక్రిఫైస్ ఉంటది. ఎదుటి మనిషిని హెచ్చించేదే ప్రేమ. తన తాను హెచ్చించుకునేవాడు అది ప్రేమ కాదు, అది గర్వము. కానీ ఎదుటి మనిషిని హెచ్చించేవాడు, ఎదుటి మనిషి గురించి మంచిగా మాట్లాడేవాడు, ఎదుటి మనిషి గురించి చెప్పేవాడు, అతనే నిజంగా ప్రేమ కలిగిన వాడు. ఆమేన్. అందుకే దేవుడి వాక్యం ఏం చెప్తుంది? అపోస్తల కార్యం 4వ అధ్యాయం 32వ వచనంలో దే వర్ ఆల్ టుగెదర్ ఇన్ వన్ హార్ట్ అండ్ వన్ సోల్. చదవమ్మా. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఇప్పుడు చూడండి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదంటమ్మా. వాళ్ళ దగ్గర ఉన్నది అది నాది అనుకోలా. ఇది దేవుడిది, దేవుడి సంఘాన్ని అని అనుకుని వాళ్ళు పంచి పెట్టారు. 34, 35 వచనాల్లో వాళ్ళకి ఏది నాది అని అనుకోలేదంట. కానీ ఈ దినాన మనం దాచిపెట్టుకుంటున్నాం. ఇది నాది, ఇది నాది, ఇది నా పిల్లలకి, నా పిల్లలకి అని దాచిపెట్టుకుంటున్నాము. దాన్నే స్వార్థము అంటారు. ఆ సంఘానికి ఈ సంఘానికి ఎంత తేడా ఉందో చూడండి. అది ప్రేమ కలిగిన సంఘము. ఇది కూడా ప్రేమ కలిగిన సంఘంగా మార్చబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చిందే ఆయన ప్రేమని హృదయంలో కుమ్మరించడానికి. దేవుని సంగమా, అన్నిట్లో మీరు గమనించండి, కృపావరాలు, ఆత్మ ఫలము మనం చూస్తున్నాం. ఆత్మ ఫలంలో మొదటిది ప్రేమే. ప్రేమ అనేక పాపంని కప్పును అని చెప్తుంది. ఆయన ప్రేమ ఎలాంటిదంటే మనం ఎన్నిసార్లు తప్పిపోయినా కూడా, ఎన్నిసార్లు మన పాప క్షమాపణ ప్రార్థన చేసినా కూడా మనము క్షమించబడుతున్నాము. ఎందుకంటే ఆయన ప్రేమ అనేక పాపముల్ని కప్పును అని చెప్తున్నాడు. మరి ఆయన మన పాపాలని కప్పినవాడు, మరి ఆయన కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు కదమ్మా మన దగ్గర నుంచి. ఇప్పుడు మనం క్షమించబడుతున్నాం అనుదినము, మరి మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం అనేది దేవుడికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకని దేవుని సంఘమా, ప్రేమ లేకపోతే అది సంఘమే కాదు. ఆ సంఘము ప్రేమ కనబడితే జనాలకి, అన్యులు కనిపిస్తే వీళ్ళు నిజమైన దేవుడి శిష్యులని అంటారని చెప్తున్నాడు. మీరు ఒకరిని ప్రేమించినప్పుడు మీరు నా శిష్యులు అనదురు అన్నాడు. యూ విల్ బి ఓన్లీ రికగ్నైజ్డ్ బై ద లవ్ ఆఫ్ గాడ్. ఓన్లీ త్రూ ద లవ్ ఆఫ్ గాడ్ యూ విల్ బి రికగ్నైజ్డ్. దేవుని యొక్క ప్రేమ నీలో ఉండాలి. ఆ ప్రేమ క్షమిస్తుంది. అనేక మంది నేను ఏదన్నా కూడా వాళ్ళ పాపాలని కప్పుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు నీ యొక్క పాపముల్ని, నీ యొక్క దోషముల్ని, నీ యొక్క అతిక్రమలు, వ్యసనములు అన్నిటినీ ఆయన కప్పుతున్నాడు. క్షమిస్తున్నాడు. అందుకే ఆ బోధలో ప్రేమ అనేది ఉంది. ఒకరిని మీరు ప్రేమించుడి. ప్రభు చెప్పినట్లుగా వాళ్ళు ఏమి పొందుకున్నారో వాళ్ళు అదే ప్రకటించారు. వాళ్ళు ఏక ఆత్మతోనూ ఏక మనసుతో వాళ్ళు కూడుకొని, అది ఇవన్నీ నా ఇంట్లో ఉన్నదన్నీ అది నాది కాదన్నట్టుగా జీవించారు. దేవుని సంగమా, ఎక్కడ పోయినాయి ఆ దినాలు నాకైతే తెలియదు. అలాంటి వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆమేన్. నాకు తెలిసి చాలా మంది దేవుని సంఘములో ఉన్నవారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు, ఆత్మ నడిపింపు ద్వారా నడిపించబడిన వారు, వాళ్ళందరూ ఇదే పనిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ప్రేమ కలిగి ఉన్నారు. అపోస్తుల బోధన అన్నది పునరుద్ధానము మరియు
నిరీక్షణ గురించి వాళ్ళు ప్రకటించారు. ఆరోదిగా మనం చూస్తున్నాం అపోస్తుల బోధ పునరుద్ధానం గురించే వాళ్ళు ప్రకటించారు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఎపికురీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించెను కనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. దేని గురించి ప్రకటించాడు? పునరుద్ధానమును పునరుద్ధానం గురించి ప్రకటించాడు. యేసును గూర్చియు పునరుద్ధానం. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించండి, అపోస్తులు పేతురు కూడా అదే మాట పలికాడు. 2వ అధ్యాయం 31 నుండి 34 వరకు. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20-22 వరకు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు చనిపోవటమే కాదు, ఆయన తిరిగి లేచాడని వాళ్ళకి నిరీక్షణ కలిగించడానికి. ఎందుకంటే ఒకవేళ నేను మరణించినా కూడా, అందుకనే పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మీరు చదివితే ఆ యొక్క దాంట్లో ఈ మాటలతో మీరు ఒకళ్ళొకళ్ళని మీరు ఆదరించండి అని చెప్పాడు. ఎందుకు ఆదరించమన్నాడు? నిరీక్షణ లేని వారుగా వాళ్ళు జీవిస్తున్నారు. ఒకవేళ చనిపోతే ఇంక అంతే కథం అనుకున్నారు వాళ్ళు. రేపు మన ప్రియుల్ని మనం చూస్తాము అనేది ఒక నిరీక్షణ లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి. దేవుని సంగమా, అట్టి విధంగా మీరు జీవించకూడదని పౌలు గారు సంఘానికి తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడు? ఏమని తెలియపరిచాడమ్మా? ఆ మీదట పునరుద్ధానం ఉందని తెలియపరిచాడు. అవును. చనిపోయిన వారు తిరిగి తిరిగి లేస్తారని లేపబడతారు. తెలియపరిచాడు. అవును. అలాగే మనము ఆ దినాన్న మనం బ్రతికిన వారు మార్పు చెందుతామని దేవుడి వాక్యంలో రాయబడింది కాబట్టి వాళ్ళు అదే ప్రకటించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా క్రీస్తు గురించే ప్రకటించారు. ఆమేన్. మారు మనస్సు గురించి ప్రకటించారు. పాప క్షమాపణ గురించి ప్రకటించారు. దేవుని సంగమా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రేమని ప్రకటించారు. ఇది అసలు బోధ. యేసు మృతి పొంది ఇది అసలైన బోధ. ఆ బోధ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన పునరుద్ధానం గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ప్రభు మాటలు వాళ్ళు విన్నారు. నేనే పునరుద్ధానము, జీవము. ఆయన మరియా మార్తతో మాట్లాడిన మాట శిష్యులు అక్కడ నిలబడి వింటున్నారు. వాళ్ళకి అప్పటికి అర్థం కాల. పరిశుద్ధాత్మ దేవుడు పొందిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు తిరిగి ఆయన చూశారు కాబట్టి. చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి లేచాడు. మరణం మీద మరణ బలం కలిగిన వాడిని జయించాడు. హల్లెలూయా. ఆయనే పునరుద్ధానము, జీవమని అప్పుడు వాళ్ళకి అర్థమైంది. దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తుని చూసిన తర్వాత వాళ్ళకి అనేక మాటలు గుర్తొచ్చినాయి. అనేక మాటలు గుర్తొచ్చినాయి. ఇంకా వాళ్ళెళ్ళి ఇంకా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడని వాళ్ళు ప్రకటించారు. ఆయన తిరిగి లేచాడని ప్రకటించారు. సంఘానికి నిరీక్షణ కలిగించారు. There is hope after death. The apostles gave hope to people that there is life after death because Jesus has overcome death. ఇదిగో మరణపు తాళపు చెవులు నా ఎదుట ఉన్నది అని ప్రకటించాడు. దేవుని సంగమా, మరణ బలం కలిగిన వాడిని ఆయన జయించాడు. అందుకే మనము కూడా ప్రకటించేటప్పుడు, దేవుడి వాక్యం ప్రకటించినప్పుడు మనం క్రీస్తు గురించే ప్రకటిస్తున్నామా? మారు మనసు, పాప క్షమాపణ గురించి మనం ప్రకటిస్తున్నామా? ఎందుకంటే ఆ బోధన నుంచి మనం తీసుకొని మనము బోధించాలి. ఆ బోధ ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళకి అందజేశాడు. అందజేసిన ఆ మాటలు వాళ్ళు మనకు అందజేశారు వాక్యము ద్వారా, రాయబడిన వాక్యము ద్వారా. ఇప్పుడు మనము ప్రకటించాల్సింది అదే కదా, అదే బోధ కదా. కానీ ఈ దినాన్న చాలా సంఘాల్లో పాప క్షమాపణ గురించి వాళ్ళు ప్రకటించట్లేదు. వాళ్ళు పునరుద్ధానం గురించి ప్రకటించట్లేదు. వాళ్ళు కేవలము వాళ్ళు ఎంతసేపు ధనాపేక్ష గురించి మాట్లాడుతున్నారు. ఎంతసేపు మీరు ధనవంతులు అవ్వాలి, మీరు హోదా కలిగి ఉండాలి, మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇదే ఆలోచనలో మనుషుల్ని పెట్టేసి వాళ్ళని భ్రమపరుస్తున్నారు. దేవుని సంగమా, వాళ్ళు ఒక దినాన ప్రభు ముందు నిలబడాల్సిందే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి,
అపోస్తుల బోధ సంఘానికి పునాది అయి ఉన్నది. అపోస్తుల బోధే సంఘానికి ఏ సంఘమైనా అదే పునాది అయి ఉన్నది. ఎఫీసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వచనం చూడమ్మా. 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆమేన్. ఆ పునాది యేసు. క్రీస్తు ఆ పునాది మీద మనం కట్టబడాలి అని కట్టబడి చెప్తున్నాడు. ఒక సంఘమైన ఒక ఆలయమన్నా కట్టబడాలంటే క్రీస్తే పునాది వేయబడాలి. ఇంకా వేరే పునాది పడుంటే గనక అది మరి మనం ఏం చేయలేం. ఇంకా వేరే మీరు చూడండి, ఈ తప్పుడు బోధనలు ఉన్నవారు తల్లి ఇప్పుడు తల్లి గురించి వచ్చింది, అది బోధిస్తున్నారు. ఇప్పుడు ఆ సంఘంలోకి వెళ్తే తలుపులు వేసేస్తారు. మీకు తెలుసో తెలీదో, బయటికి ఎవరిని వెళ్ళనివ్వరు. ఆ వాక్యం అంతా వాళ్ళు చెప్పే వరకు బయటికి వెళ్ళటానికి వీలు లేదు. దాంట్లోంచి తప్పించుకోలేవు. దేవుని సంఘమా, అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు అనే బండరాయి మీద మనం కట్టబడాలి. వాళ్ళు వేసిన పునాది మీద మన జీవితాలు కట్టబడాలి. ఈ ఆలయం కట్టబడాలంటే కేవలము అపోస్తుల బోధ మీద కట్టబడాలి. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారంగా పెంతెకొస్తు దినాన యేసే పునాది అని, యేసే క్రీస్తు అని, యేసే ప్రభు అని, ఆయనే మన మధ్యవర్తి అని, ఆయనే మనకి ప్రధాన యాజకుడని, ఆయనే మనకి సమస్తం అని వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు బోధించారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి రొట్టె విరిచారట. ఆమేన్. దే వెంట్ హౌస్ టు హౌస్ బేకింగ్ బ్రెడ్. ఆమేన్. కంటిన్యూయస్ టీచింగ్ ద ఫౌండేషన్ ఫర్ గ్రోత్. మనం ఎదగాలంటే దేవుని యొక్క సత్యము మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే రేపు ఎవరన్నా వచ్చి మనకి ఏదైనా బోధించినా కూడా మనకి వెంటనే వాళ్ళని పట్టుకోగలము. ఎక్కడ తప్పు వెళ్తుందా అనేది మనం చెప్పగలము. ఆమేన్. ఆ పాల్ డాక్ట్రినల్ టీచింగ్ గురించి మనం తెలుసుకోవాలి. ఆమేన్. The one thing he said is, I declare unto you the gospel that Christ died, he was buried and he rose again. ఆమేన్. పౌలు గారి బోధన అదే. ఎందుకంటే ఆయనకి అప్పగింపబడినది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకి అరేబియాలో తీసుకెళ్లి ఆయనకి ఆ యొక్క రెవల్యూషన్ ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి యెరూషలేముకి వచ్చాడు. దేవుని సంగమా, అందుకే ఇది మనుషుల ద్వారా నాకు రాలేదు, నాకు స్వయము ప్రభువే నాకు ఆయన బోధించాడని ఆయన పౌలు గారు చెప్తున్నారు. దిస్ రెవల్యూషన్ కేమ్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకే దేవుని సంగమా, ఈ యొక్క బోధ సంఘానికి పునాది అయి ఉన్నది. ఆమేన్. ద చర్చ్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ట్రూత్. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండవలెను. ఆమేన్. ఆమేన్. ఏ బోధను? అపోస్తుల బోధన మనం ఏం చేయాలి? గట్టిగా, నమ్మదగిన బోధ. దట్ ఈస్ వై ద డాక్ట్రిన్ ఇస్ ఇంపార్టెంట్. ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. Doctrine that Jesus Christ is the foundation of our salvation. దేవుని సంగమా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ఆ బోధ గురించి చెప్పుకుంటూ ఆ బోధలో మీరు నిలిచి ఉండండి అని, మీరు స్థిరంగా ఉండండి అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఒకవేళ ఆ సంఘానికి వెలికిపోయినా కూడా వాళ్ళు పత్రికలు రాశారు. కొన్నిసారి స్వయంగా పౌలు గారు వెళ్ళి ఆ సంఘాలకు వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఎలా ఉన్నారు, పరిశుద్ధులుగానే ఉన్నారా, ఇంకెలా తప్పిపోయి ఉన్నారేమో అని ఆయన చూసుకుంటూ ఆయన అన్ని సంఘాలు, అందుకే ఒక ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ అపోస్తుల కార్యంలో చూస్తూ ఉంటాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన నిలకడగా ఉండలేదు. ఈ సంఘం ఏం చేస్తుందో, ఎలా ఉన్నారో, ఇదే అపోస్తుల హృదయము. సంఘము, దేవుని యొక్క సంఘముని కట్టిన తర్వాత నా బిడ్డలు ఎలా ఉన్నారు అని ఆయన ఆశతో ఆ సంఘాలు ఎలా చేస్తున్నారు, ఆయన అనేక విషయాలు అనేక మంది ద్వారా తెలిసినాయి. తెలిసిన తర్వాత ఆయన పత్రికలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. స్వయాన్ని వెళ్ళి ఆయన్ని హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం.
దేవుని సంఘమా, ఎందుకంటే దేవుడు సంఘములోకి ఎవరు రాకుండా ఉండడానికి తప్పుడు బోధకులు వస్తారు అని చెప్పాడు ప్రభు. ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ అపోస్టల్స్ విల్ కమ్. అదే ఆయన భయము. వాళ్ళు వచ్చి వీళ్ళని ఎక్కడ విశ్వాసం నుంచి తొలగించిపోతారేమో అని భయం వేసింది పౌలు గారికి. అందుకే ఈ యొక్క బోధని మనం విడిచిపెట్టకూడదు. ఈ బోధని మనం విడిచిపెట్టకూడదు దేవుని సంఘమా. ఆమేన్. ఈ బోధకి మించి మనం వెళ్ళకూడదు. ఏం ప్రకటించబడిందో అదే మనం ప్రకటించాలి. దీనికి మించి మనం ఏం చెప్పకూడదు. క్రీస్తుకు మించి మనం ఏది ప్రకటించకూడదు. పాప క్షమాపణ మారు మనసు మించి మనం ఏమీ చెప్పకూడదు. మన సొంత ప్రయత్నం చేయకూడదు. మన సొంత ఆలోచనలు వాడకూడదు. దేవుడు వాళ్ళకి అప్పచెప్పినది మనకి అలా అప్పచెప్పారు వాక్యము ద్వారా. అదే మనం ప్రకటించాలి. 2 యోహాను 1:9 చూడండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఆమేన్. చూసారా, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాని నిలిచి చదవండమ్మా. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. దేవుని అంగీకరింపని వాడు కానీ ఈ బోధని నిలిచి ఉండేవాడు తండ్రి యొక్కను కుమారుని అంగీకరించి వాడు అని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. They have the Father and the Son. Yes. They that keep whoever transgressed abide not in the doctrine of Christ. దేవుని సంగమా, ఈ బోధని మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకా వేరే బోధకులు వచ్చారు, అబద్ధ ప్రవక్తలు వచ్చారు, మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు సంఘాల్లో. ఎక్కడ దేవుడి సంఘం ఉంటుందో వాడు దూరడానికి ప్రయత్నం చేస్తాడు. అట్టి విధంగా ఉందా లేదా అని బెరియ సంఘము వాళ్ళు వెళ్ళి లేఖనముల్ని పరిశీలన చేసినట్లుగా మనము కూడా పరిశీలన చేయాల్సిన అవసరము ఉన్నది. ఎంత పెద్ద దైవజనుడైనా, లోకానికి ఆయన పెద్ద దైవజనుడని అవ్వచ్చు, కానీ ప్రభు కన్నా గొప్పవాడు ఎవడు లేడు. ఆమేన్. ఎవరైనా కానీ ప్రభు కన్నా గొప్పవారు ఎవరు లేరు. ప్రభుకు బోధనకు మించిది ఏది లేదు. వాళ్ళు ఏది బోధించినా మన ఇట్టివారుగా మనం పట్టుకోవాలి వాళ్ళని. ఎందుకంటే చివరి దినాల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఆమేన్. ఇది ఆ కాలము అప్పుడు ఉన్నింది, ఇప్పుడు కూడా ఉన్నింది. కల్పన కథలతో వాళ్ళు అనేక మందిని వాళ్ళ వైపు తిరిగి వాళ్ళు అనేక మందిని వాళ్ళు శిష్యులుగా మారుస్తారు, కానీ ప్రభు యేసుక్రీస్తుని శిష్యులుగా వాళ్ళు చెయ్యరు. ఎంతసేపు వాళ్ళకి శిష్యులు కావాలి, ఎంతసేపు దేవుని శిష్యులుగా మార్చడానికి ప్రయత్నం చేయరు. మనం ఎవరైనా కానీ మన ప్రభుని యేసుక్రీస్తు శిష్యులమే. కానీ ఎలాంటి దినాలు వస్తాయని చెప్పాడు? ఏమేన్ దురద చెవులు కలిగిన వారుగా ఉంటారట. వాళ్ళకి ఇష్టమైనది వినటానికి వాళ్ళు ఇష్టపడతారు. అందుకే అలాంటి వాళ్ళని పాస్టర్స్ ని లేవనెత్తుతాడు దేవుడు. మీకు కావాల్సింది అదే కదా, ఇప్పుడు వినండి, ఈ బోధని వినండి, మీరు దాంట్లోనే ఉండండి అని చెప్పేసి వాళ్ళని బ్రహ్మపరిచే ఆత్మని వాళ్ళకి అనుగ్రహిస్తాడు. వాళ్ళేమనుకుంటారంటే నేను వింటుంది కరెక్టే, నేను వింటుంది దేవుడి వాక్య ప్రకారమే, కానీ అది వాళ్ళు మోసగించబడుతున్నారని వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని విడిచిపెట్టి వేరే ఒక బోధన వాళ్ళకి కావాలి కాబట్టి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యోహాన్ చెప్తున్నాడు, ఈ బోధ మీరు విడిచిపెట్టమాకండి. ఈ బోధలో మీరు నిలకడగా ఉంటే గనక తండ్రి కుమారుడు నీతో ఎల్లప్పుడూ ఉంటాడని చెప్తున్నాడు. ఇంకంతకంటే ఏం కావాలమ్మా? తండ్రి అనే దేవుడు నీలో ఉన్నప్పుడు,
తండ్రి అయిన కుమారుడైన దేవుడు నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు, అది దేవుడి యొక్క ఆలయంగా మార్చబడుతుందని దేవుడి వాక్యం చెప్పట్లేదు. ఉమ్. పరిశుద్ధాత్మ ఆలయం నుండి దేవుని యొక్క ఆలయంగా మార్చబడుతుందని దేవుడి వాక్యం చెప్పట్లేదు. అందుకే ఈ దినాన ప్రభువా, మన ప్రభు మనకి అందజేసిన శిష్యుల ద్వారా ఈ బోధ మనము నిలకడగా మన హృదయాలు ఉంచుకోవాలి. ఆ ఆమేన్. బోధలో క్రీస్తు గురించే ఉండాలి. మారు మనసు పాప క్షమాపణ ఉండాలి. ప్రేమ ఉండాలి. పునరుద్ధానం గురించి మనకు తెలియపరచబడాలి. అలాగే ఈ బోధ దేవుని యొక్క పునాది, వేసిన పునాది అని మనము విశ్వసించాలి. అందుకే దేవుని సంగమా, వాళ్ళు బోధించినప్పుడు ఈ అపోస్తుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుదనములోను వాళ్ళు ప్రార్థన ఎగతెగగలో ఉన్నారని తెగక చెప్తున్నారు. ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. అట్టి హల్లెలూయా. విధంగా మనం కూడా ఉండాలి. అపోస్తులు మనకు అప్పచెప్పినబడింది, మనము వెళ్ళి వేరే వాళ్ళకి అప్పచెప్పాలి. ఆమేన్. లేకపోతే ఏమవుతుందంటే వేరే వాళ్ళు వచ్చి వేరే ఒక పునాది వేస్తారు, వేరే ఒక విత్తనము వేస్తారు. అది పడిందంటే, వేరే వాళ్ళ దాంట్లో పడిందంటే ఇంకంతే సంగతులు. అందుకే మనం దేని గురించి మనము ఆశ పడకూడదు ఈ లోకంలో. దేవుడిచ్చిన సత్యం గురించే మనం ప్రకటించాలి. దేవుడి ప్రేమలో మనం నిలకడగా ఉండాలి. అప్పుడు దేవుడు మన ద్వారా అనేక కార్యములు, సూచక క్రియలు గాని, మహత్కార్యములు చేస్తాడు. మనం ఎక్కడైనా సత్యం ప్రకటించినప్పుడు దేవుడు ఆ సత్యాన్ని ఆయన స్థిరపరుస్తాడు. ఆమేన్. అనేక మందికి విడుదల కలిగిస్తాడు. అనేక మందికి రోగాల నుంచి తొలగిస్తాడు. ఎందుకంటే మనం సత్యము ప్రకటిస్తున్నాం కాబట్టి. ఆ సత్యమే మనం ఆ సత్యంని ప్రకటించినప్పుడు ఆ సత్యము వాళ్ళకి విడుదల కలుగజేస్తది. దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుందన్నాడు. ఆమేన్. Amen. There will be no bondages. There will be nothing when the Spirit of the Lord is upon us. ఆమేన్. అట్టి విధంగా మనము ఈ చివరి దినాల్లో మళ్ళీ మన సంఘము మొదటి సంఘముగా మళ్ళీ తిరిగి దేవుడు అట్టి సంఘము మనలో మధ్యలో తీసుకురావాలి. అట్టి బోధన మనకి కావాలి. అట్టి బోధన మనం ప్రకటించాలి. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులకు తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. 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 పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఒక వాక్కుని ప్రభువా నాయనా నీ బిడ్డలకి ఇచ్చున్నాను ప్రభు. అయ్యా, నువ్వు అందచేసిన ఆ బోధ అపోస్తులు విని ప్రభువా నాయనా, ఆ బోధ వాళ్ళు రాశారు, ప్రకటించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభువా నాయనా క్రీస్తే ప్రభువా ప్రభు అని, యేసే క్రీస్తు అని, యేసే ప్రభు అని, యేసు చనిపోయి తిరిగి లేచాడని నాయన అనేక మందికి నిరీక్షణ కలిగించారయ్యా. అలాగే మారు మనసు గురించి ప్రభు, పాప క్షమాపణ గురించి వాళ్ళు ప్రకటించారు ప్రభువా. నీ ప్రేమ గురించి వాళ్ళు ప్రకటించారు ప్రభువా. నాయన తండ్రి దేవా, అలాగే నా ప్రభువా నాయన అనేక మందికి నా ప్రభువా నాయన నీ పునరుద్ధానం గురించి వాళ్ళు ప్రకటించారు. నాయన తండ్రి దేవా నాయన ఆ 12 మంది శిష్యులు ప్రభువా నాయన పౌలుతో సహా నాయన వాళ్ళు రాసిన ప్రతి లేఖనములో ప్రభువా నాయన అపోస్తుల బోధ నాయన విశ్వాసము ద్వారానే నాయన కృప చేతనే రక్షించబడుతున్నామని వాళ్ళు రాసినట్లుగా ప్రభువా తండ్రి, నీ బిడ్డలు ప్రభువా విశ్వసించి ఆ బోధలో నిలకడగా ఉండడానికి కృప సహాయం దయచేయమని అడుగుతున్నాం. నాయన ప్రతి బిడ్డకి నా ప్రభువా ఒకవేళ నాయన దురదగల చెవులు ఉంటే అది తీసివేయండి. నీ సత్యము అయ్యా తో నింపమని అడుగుచున్నాము. ఆ సత్యమే వాళ్ళకి విడుదల కలిగిస్తుందని నీ వాక్యంలో రాసినట్లుగా ప్రభువా నాయనా నీ బిడ్డలకి విడుదల కలుగునుగాక. నా ప్రభు, నా తండ్రి, నా దేవా నాయన ఇంకా వేరే బోధ లేదని ప్రభువా నీ వాక్యంలో రాయబడి ఉంది. నాయన క్రీస్తే ఆ పునాది అని ప్రభువా నాయన అపోస్తులు నా ప్రభు ఆ పునాది మీద వాళ్ళు కట్టుకుంటూ వచ్చారయ్యా. నా తండ్రి, నా దేవా నాయన మీరిచ్చిన ప్రభు కొరకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. నాయనా ప్రభువా మా కొరకు ప్రభువా ఈ లోకానికి శరీరధారయ్య సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి దేవుని గొర్రెపిల్లగా నీ రక్తం కార్చి శిలువ మరణము పొంది 3వ దినాన లేచిన వాడా నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. మీరు పంపించిన పరిశుద్ధాత్మ కొరకు మీకు స్తోత్రం.
అయ్యా నువ్వు నాయన నీ వాగ్దానం చొప్పున ప్రభువా వేరే ఒక ఆదరణకర్త నేను పంపిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ మీతోనూ మీలో ఉంటాడని సెలవిచ్చావు. అవును ప్రభు తండ్రి దేవ, మీరిచ్చిన సత్య స్వరూపిన ఆత్మ కొరకు అయ్యా నాయన అయినా తండ్రి విశ్వాసానికి మూలమైన ఆత్మ కొరకు నాయన తండ్రి దేవ మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. అయా పరిశుద్ధాత్మ సహవాసము కలిగి ఉండండి పౌలు గారు రాసినట్లుగా నాయన మేమందరము నా ప్రభు నాయన పరిశుద్ధాత్మతో సహవాసము చేసినప్పుడు ప్రభువా అనేక విషయాలు మాకు తెలియపరచబడుతున్నాయని ప్రభువా నాయన మనుషులు గ్రహించి నీ ఆత్మ ద్వారా నడిపించబడును గాక. తండ్రి దేవా నాయన ఇదిగో నాయన ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పున మీరు దీవించు ఆశీర్వదించండి. బిడ్డలకి ఏమి కొదువు లేకుండా సహాయము కృప కూడా దయచేయమని అడుగుతున్నాం. వాళ్ళ చేతి పనులు మీరు దీవించండి ప్రభువా నాయన, వాళ్ళ చుట్టూతో నీ కంచె ఉంచండి ప్రభువా, వాళ్ళపై నీ గుడారముని కప్పు ప్రభువా నాయన. ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యము శక్తి బలము దయచేయండి. అనారోగ్యముతో ఉన్న బిడ్డల్ని ప్రభువా స్వస్థపరచండి నాయన. కొదువులో ఉన్న బిడ్డల్ని ప్రభువా సమృద్ధిగా దయచేయండి. అలాగే ప్రభువా నాయన పరీక్షలు రాస్తున్న చిన్న యవనస్తు బిడ్డల్ని ప్రభువా మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన. వాళ్ళు చదివిన ప్రతిదీ తిరిగి జ్ఞాపకానికి వచ్చేటట్టుగా సహాయము కృప దయచేయండి. నీ నామము వాళ్ళ జీవితాల ద్వారా మహిమపరచుకోండి ప్రభువా తండ్రి. నీ రాకడ కొరకు ప్రభు నాయన అనేక సూచనలు కనిపిస్తున్నాయి ప్రభువా తండ్రి దేవా. ప్రతి బిడ్డని సిద్ధపరచండి నాయన, పరిశుద్ధపరచండి అయా నాయన. నీ రాకడ కొరకు అపేక్షించే వారుగా జీవించే కృప కూడా దయచేయమని అడుగుతున్నాం నాయన. ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి దాసుడిని మీరు దీవించండి. అనుదినము నీ వాక్కుని ప్రకటిస్తున్న నాయన నీ సేవకుల్ని ప్రభా దీవించు ఆశీర్వదించు. వాళ్ళ కుటుంబాన్ని రెక్కల చేత భద్రపరచు. వాళ్ళ కుటుంబాల్లో కూడా ప్రభా నాయన నీ శాంతి నీ సమాధానము దయచేయండి. మంచి ఆరోగ్యముతో దయచేయండి ప్రభా నాయన. అలాగే నా ప్రభా నాయన తండ్రి దేవా నాయన యెరూషలేము మహాపట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ జనాంగము కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ సమాధానము నీ బిడ్డల మీద ఉండును గాక ప్రభువా తండ్రి నాయన. ఇజ్రాయెల్ చుట్టూ నీ కంచె ఉంచండి అయ్యా నాయన. ఎజికెల్ గ్రంథము నాయన 38, 21, 22 ప్రకారముగా నా ప్రభువా నాయన ఈ లోకానికి నీవే నిజమైన దేవుడని ఒక దినాన నన్ను రుజుపరుస్తావని సెలవిచ్చిన మాటను చొప్పున మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నాయన. ఈ లోకము నిన్ను చూసి నా ప్రభువా నాయన, ఈ లోకము నా ప్రభువా నాయన ఇజ్రాయెల్ దేవుడు నిజమైన దేవుడు అని ప్రభు, క్రైస్తవుల దేవుడు నిజమైన దేవుడు అని ప్రభు నా తండ్రి వాళ్ళు ఎరిగేటట్టుగా సహాయము కృప కూడా దయచేయమని అడుగుతున్నాం. అనేక మందికి నా ప్రభు ఈ యొక్క బోధని ప్రకటించే కృప మాకు దయచేయమని సమస్త కీర్తి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ త్వరలో రానై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామములో అడిగి వేడుకుని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు